Hi guys, welcome to Cricket Chat with Venkatesh. IPL match number 66లో పంజాబ్ కింగ్స్ విల్ టేక్ ఆన్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ యాక్చువల్గా రీప్లే అవుతుంది. మీకు తెలుసు కదా, మే 8 రోజున జరగాల్సిన మ్యాచ్ జరిగింది కూడా. 10.1 ఓవర్స్ ఆట జరిగింది. ఒక సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం. పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ ఇద్దరు బ్రహ్మాండంగా ఆడారు. ముఖ్యంగా 70 రన్స్ చేసాడు 34 బాల్స్లో ప్రియాన్స్ ఆర్య. ఆ పాయింట్లో మ్యాచ్ సడన్గా ఆగిపోయింది. ముందుగా ఏదో టవర్ ఫెయిల్యూర్, ఫ్లడ్ లైట్ టవర్ ఫెయిల్యూర్ అని అన్నారు. తర్వాత మనకి తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు ఉన్న యుద్ధ వాతావరణం వల్ల, సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఆ మ్యాచ్ని అర్ధంతరంగా ఆపేశారని చెప్పి. సో ఆ మ్యాచ్ ఇప్పుడు మళ్ళీ రీప్లే అవుతుంది. ఆ మ్యాచ్ని మళ్ళీ ఆడిస్తున్నారు. ఈ మ్యాచ్ ఈరోజు జైపూర్ వేదికగా జరుగుతుంది. ఒక న్యూట్రల్ వెన్యూ, కానీ అది థర్డ్ హోమ్ అనుకోవాలి పంజాబ్కి. ఒక టీంకి థర్డ్ హోమ్ ఉండడం అనేది ఒక సీజన్లో బహుశా ఇదే మొదటిసారేమో థర్డ్ హోమ్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ ముల్లాపూర్లో కానీ ధర్మశాలలో కాకుండా ఇక్కడ దే ఆర్ ప్లేయింగ్ ఇన్ జైపూర్. అండ్ ఒక మ్యాచ్ రీప్లే కావడం మళ్ళీ, అంటే వర్షం కారణంగా మనకి ఎక్స్ట్రా డే ఉంటుంది, రిజర్వ్ డే ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఈ విధంగా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మళ్ళీ మ్యాచ్ని రీప్లే చేయడం అనేది ఇదే మొదటిసారి. రీప్లే అంటే మళ్ళీ మొదటి నుంచి టాస్ నుంచి అంతా మళ్ళీ మొత్తం కొత్త మ్యాచ్ లాగా జరుగుతుంది మ్యాచ్. సో ఇట్ విల్ బి న్యూ మ్యాచ్ ఫర్ పంజాబ్ అండ్ ఢిల్లీ. మనకు తెలుసు కదా, పంజాబ్ 17 పాయింట్లతో ఉన్నారు. ఇంకా ఈ మ్యాచ్ కాకుండా మరొకటి ముంబైతో మరొక మ్యాచ్ వాళ్ళకి మిగిలి ఉంది. సో ఆ రెండు మ్యాచ్లు, ఈ మ్యాచ్ తర్వాత ముంబైతో జరిగే మ్యాచ్ రెండు గెలిస్తే వాళ్ళకి 21 పాయింట్స్ వస్తాయి. 21 పాయింట్స్తో వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్తారు. టాప్ ప్లేస్కి వెళ్ళడం పాటు వాళ్ళు క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. క్వాలిఫైయర్ 1 ఆడిన టీమ్సే ఎక్కువగా ఐపీఎల్ గెలవడం అనేది, ఎలిమినేటర్ నుంచి వచ్చిన టీమ్స్ అరుదుగా గెలుస్తాయి. సో క్వాలిఫైర్ 1కి ఆడడం అంటే అది సెంటిమెంటల్గా కాకుండా మీకు ఒక ఎక్స్ట్రా కుషన్ ఉంటుంది. మీరు క్వాలిఫైర్ 1 ఓడిపోయినా కూడా క్వాలిఫైర్ 2 గెలిచి మీరు ఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎలిమినేటర్ ఆడితే ఎలిమినేటర్లోనే మీరు ఓడిపోతే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతారు కదా. అందుకని పంజాబ్ ఈ మ్యాచ్ని చాలా చాలా సీరియస్గా తీసుకునే అవకాశం. కానీ ఒక ట్రెండ్ చూస్తున్నాం కదా. ట్రెండ్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ నుంచి ఏ టీమ్స్ అయితే ఎలిమినేట్ అయిపోయాయో ప్లే ఆఫ్స్కి వెళ్తున్న టీమ్స్ని ఇబ్బంది పెడుతున్నాయి. మనం అది గుజరాత్ టైటన్స్ విషయంలో లక్నో వాళ్ళని ఓడించడం చూసాం మనం. అలాగే నిన్న ఆర్సీబీని ఎస్ఆర్హెచ్ ఓడించడం చూసాం. సో ఆ రెండు టీమ్స్కి ఆ ఝలక్ తగిలింది. మరి మరో టాప్ టీమ్కి ఢిల్లీ క్యాపిటల్స్ ఝలక్ ఇస్తారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ 6 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు. తర్వాత 7 మ్యాచెస్లో దే మేనేజ్ టు విన్ జస్ట్ 1 మ్యాచ్. ఒక్క మ్యాచ్ మాత్రం గెలిచారు. అంటే వర్షం వల్ల ఒక మ్యాచ్ ఆగిపోయింది, అది వేరే విషయం. బట్ స్టిల్ అవుట్ ఆఫ్ 7 లాస్ట్ మ్యాచెస్ వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు. సో వాళ్ళ పరాజయ పరంపర కొనసాగుతూ ఉంది. టీంకి ఇంజరీ ప్రాబ్లమ్స్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ చుట్టుకున్నాయి వాళ్ళకి. అండ్ బ్యాటింగ్లో బౌలింగ్లో కూడా వాళ్ళకి దే హ్యావ్ సీరియస్ ప్రాబ్లమ్స్. దే ఆర్ మిస్సింగ్ స్టార్క్ అండ్ దే మైట్ మిస్ అక్షర్ పటేల్ ఇన్ దిస్ మ్యాచ్ ఆల్సో. వాళ్ళకి బౌలింగ్ ప్రాబ్లమ్స్. కానీ ఏంటంటే ట్రెండ్ ఏంటంటే వీళ్ళు ఫ్రీగా ఆడతారు. ఇప్పుడు వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ చాలా ప్రెషర్తో ఆడారు, గెలిచి తీరాల్సిన మ్యాచ్. కానీ ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి చాలా ఫ్రీగా ఆడతారు వాళ్ళు. దే విల్ స్పాయిల్ ద పార్టీ ఆఫ్ పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ టాప్ ప్లేస్ పార్టీని స్పాయిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కీన్గా వాచ్ చేస్తుంటారు గుజరాత్ కానీ, ఆర్సీబీ కానీ, ముంబై కానీ. ఎందుకంటే పంజాబ్ ఓడిపోతే వాళ్ళకి మాకు టాప్ 2 ప్లేస్ వస్తుందని మిగతా 3 టీమ్స్ కూడా పంజాబ్ ఓడిపోవాలని చెప్పి 3 టీమ్స్ వాళ్ళ 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 అభిమానులు, వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాయి. సో పంజాబ్ కింగ్స్ ఈజ్ లుకింగ్ ఇన్ వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళ ఫారిన్ ప్లేయర్స్ జోష్ ఇంగ్లీష్ కానీ, మార్కస్ స్టాయినస్ అండ్ కొత్తగా టీంలో చేరిన కైల్ జేమిసన్, వీళ్ళు ముగ్గురు కూడా టీంలోకి యాడ్ అయ్యారు. దానివల్ల వాళ్ళ టీంకి కొంత స్ట్రెంగ్త్ డెఫినెట్గా వస్తుంది. బట్ అదర్వైజ్ ఆల్సో దర్ ఇండియన్ కోర్ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో పాటు ఓపెనర్లు ఇద్దరు ప్రియాన్స్ ఆర్య కానీ, ప్రభ్ సిమ్రన్ అండ్ ఆల్సో నెహల్ వడేరా, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. బౌలింగ్లో కూడా మనకి హర్షదీప్ చహల్ అండ్ హర్ప్రీత్ బ్రార్ ఇలాంటి ఇండియన్ ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు టీం వాళ్ళు. దే ఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ ఫారిన్ ప్లేయర్స్. అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ నిజంగా ఇప్పుడు చాలా హైలైట్ అయింది. నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో, మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోల్ పెట్టాను కదా, 4 పేర్లు ఇచ్చాను అన్నట్టు. అంటే 4 ఆప్షన్స్ ఉంటాయి ఆ కమ్యూనిటీ ట్యాబ్లో. ఏంటంటే మనం ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు 4 ఉంటాయి. కాబట్టి ఐ కుడ్ నాట్ కీప్ శ్రేయస్ అయ్యర్ నేమ్. శ్రేయస్ అయ్యర్ అవుట్ ఆఫ్ సిలబస్ అవుతాడు, ఎందుకంటే టీంలో లేడు అతను. కానీ చాలామంది అంటే ఇండియన్ టీం క్యాప్టెన్గా
శ్రేయస్ అయ్యర్ ఉండాలి అనే ఒక సెంటిమెంట్ బాగా ప్రబలంగా మనకు వినిపిస్తుంది. ఫర్ ది సింపుల్ రీజన్, అతను 3 ఐపీఎల్ టీమ్స్ని క్యాప్టెన్సీ చేస్తే 3టిని కూడా ప్లే ఆఫ్స్కి తీసుకెళ్ళాడు. ఢిల్లీని వరుసగా 2 ఏళ్ళు తీసుకెళ్ళాడు. తర్వాత లాస్ట్ ఇయర్ కోల్కతాకి ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాతో పాటు టైటిల్ కూడా గెలిపించి పెట్టాడు. దాని క్రెడిట్ అతను దక్కినా దక్కకపోయినా. అండ్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ని 11 ఏళ్ల తర్వాత, లాంగ్ గ్యాప్ 11 ఏళ్ల తర్వాత వాళ్ళని మళ్ళీ ప్లే ఆఫ్స్ తీసుకెళ్ళారు. ఐ థింక్ దిస్ ఈజ్ ఓన్లీ ది సెకండ్ టైం దే ఆర్ రీచింగ్ ప్లే ఆఫ్స్. సో అంత మంచి క్యాప్టెన్సీ అతని బ్యాటింగ్ కూడా బాగుంది. సో నువ్వు క్యాప్టెన్సీ అతను ఏమైనా బ్యాటింగ్ని బర్డెన్ చేస్తున్నా, చాలామంది క్యాప్టెన్స్ అలాంటి బర్డెన్ ఫీల్ అవుతున్నారు. అలాగే ఏం లేదు, అతను బ్యాటింగ్ కూడా బ్రహ్మాండం చేస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్, ఆల్మోస్ట్ 180 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో కాకుండా పవర్ ప్లే తర్వాత ఓవర్లో, అంటే మిడిల్ ఓవర్స్లో అతను 180 స్ట్రైక్ రేట్, అంటే నికోలస్ పూరన్ తర్వాత అతనికి హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్. సో స్పిన్నర్స్ ఎంత బాగా ఆడతాడు, మిడిల్ ఓవర్స్లో అతని రోల్ ఎంత కీలకం, ఎంత క్రూషియల్ అనేది అక్కడ ప్రూవ్. సో శ్రేయస్ అయ్యర్ ది కెప్టెన్. అతను ఈరోజు ఇండియన్ టీమ్ అనౌన్స్ కాబోతుంది. దాంట్లో టెస్ట్ సిరీస్కి శ్రేయస్ అయ్యర్ పేరు ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ దాని మీద కూడా చాలా రియాక్షన్ వస్తుంది. ఎందుకంటే హీఈస్ బ్యాటింగ్ వెల్, క్యాప్టెనింగ్ ద టీమ్ వెల్. బట్ టెస్ట్ ఈజ్ అ డిఫరెంట్ ఫార్మాట్. దాంట్లో రావాలంటే అతనికి ఇప్పుడున్న అంటే కాంపిటీషన్లో అది కష్టం అవుతుంది. కానీ స్టిల్ శ్రేయస్ అయ్యర్ స్టాక్స్ హ్యావ్ రిజన్ ఎ లాట్ ఈ రీసెంట్ టైమ్స్లో, అండ్ ఈస్ క్యాప్టెనింగ్ ది టీమ్ రియల్లీ వెల్. అండ్ ఆఫ్ కోర్స్ అతనికి ఆ కోచ్ సపోర్ట్ కూడా ఉంది. వాళ్ళిద్దరు మంచి కాంబినేషన్, పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్కి ఇప్పుడు. సో ఆ కోచ్ క్యాప్టెన్ కాంబినేషన్ ఎప్పుడు కూడా కుదురుకున్నది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్, ఆ కెమిస్ట్రీ మనం చూస్తున్నాం కాబట్టి ఈ టీంకి మంచి రిజల్ట్స్ రావడం అనేది మనం చూసాం. ఢిల్లీ క్యాపిటల్స్కి మరి అక్షర్ పటేల్ ఆడతాడో లేదో తెలియదు. అక్షర్ పటేల్ విషయంలో, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎలాగో ఎలిమినేట్ అయిపోయారు, అయినా కూడా వాళ్ళు చెప్పట్లేదు. అక్షర్ పటేల్కి అతనికి జ్వరంతో బాధపడుతున్న, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. ప్రాక్టీస్లో కూడా నిన్న అతను ప్రాక్టీస్ చేయలేదు టీంతో పాటు అని మనకి న్యూస్ వచ్చింది. మరి అతను ఆడతాడా లేదో తెలియదు కదా. మరి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు టీం సైడ్ నుంచి. అతను ఆడకపోతే ఆ మాధవ్ తివారీ అనే ఒక ఆల్రౌండర్ని ట్రై చేశారు లాస్ట్ మ్యాచ్లో, అతన్నే ఆడించవచ్చు. బౌలింగ్ ఇవ్వలేదు, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, అతను స్పిన్నర్ కాదు. అతన్నే కంటిన్యూ చేస్తారేమో, అతను మరొక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ప్లేయర్స్ని ట్రై చేయాలి కదా వాళ్ళు. అలాగే విప్రాజ్ నిగమ్ ఫిట్నెస్ మీద కూడా డౌట్ ఉంది. సో అతను ఆడిస్తారా, లేకపోతే ఏమైనా త్రిపురాన విజయ్, మన ఆంధ్ర కుర్రాడికి ఏమైనా ఛాన్స్ వస్తుందా? అతను కూడా ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో రీప్లేస్ చేస్తారా అనేది చూడాలి. బట్ ఢిల్లీ క్యాపిటల్స్ మరి అంతా కూడా రాహుల్ మీద డిపెండ్ అవుతారు. రాహుల్ గొప్పతనం ఏంటంటే, రాహుల్ 2018 నుంచి అతన్ని రియల్ రాహుల్ అంటే పంజాబ్ కింగ్స్తో ఇప్పుడు ఎవరితో మ్యాచ్ ఆడుతున్నాడో వాళ్ళకి అతను ప్లేడ్ ఫర్ 4 సీజన్స్. ఆ 4 సీజన్స్లో అప్పుడు ఫస్ట్ సీజన్లో 650 రన్స్ చేశాడు. సో అప్పుడే రాహుల్ రియల్ టాలెంట్ బయటపడింది. వన్ ఈ స్టార్టెడ్ ప్లేయింగ్ ఫర్ పంజాబ్ కింగ్స్. ఆర్సీబీ నుంచి పంజాబ్ కింగ్స్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి ప్రతి సంవత్సరం హీస్ బీన్ స్కోరింగ్ మోర్ దెన్ 500 రన్స్. ఒక్క సీజన్లో అతనికి ఇంజరీ అయింది, దాంట్లో అతను 8-9 మ్యాచ్లు ఆడాడు. ఆ సీజన్ మినహాయించి ప్రతిసారి కూడా ఏ టీంకి ఆడినా, ఎల్ఎస్జీకి ఆడినా, డీసీకి ఆడినా, లేకపోతే పంజాబ్కి 4 సీజన్ ఆడినా ప్రతిసారి కూడా 500+ రన్స్ చేస్తాను. కొన్నిసార్లు స్ట్రైక్ రేట్ తక్కువ ఉంటుంది. ఈసారి స్ట్రైక్ రేట్ కూడా బాగుంది. స్ట్రైక్ రేట్ ఈజ్ అరౌండ్ 150 దిస్ సీజన్, 146 అనుకుంటా. సో స్ట్రైక్ రేట్ బాగుంది, రన్స్ చేస్తున్నాడు, మళ్ళీ 500 క్రాస్ చేశాడు. ఈజ్ ఓన్లీ వన్. నెక్స్ట్ వాళ్ళు 200 సమీపంలో ఉన్న పొరెల్ లాంటి వాళ్ళు. సో మిగతా ఎవరు బాగా బ్యాటింగ్ చేయకపోయినా అతను ఒక్కడే మాత్రం బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేయడం చూసి లాస్ట్ మ్యాచ్లో అతను ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాళ్ళ ఛాన్సెస్ దెబ్బతిన్నాయి. అఫ్కోర్స్ దేవర్ చేసింగ్ బిగ్ స్కోర్. సో రాహుల్ మీద ఫోకస్ ఉంటుంది. రాహుల్ అండ్ శ్రేయస్ అయ్యర్ మళ్ళీ T20 టీంలోకి రావాలంటే వస్తారని అంటున్నారు. మనం చూడాలి. అక్కడ ఉన్న కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఉంది, మిడిల్ ఆర్డర్లో కానీ, ఓపెనర్స్ కానీ. బట్ యాజ్ ఆఫ్ నౌ రాహుల్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. అతను మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు. స్ట్రైక్ రేట్ విషయంలో కూడా అతనికి విషయంలో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాటిని కూడా కొంతవరకు, నాట్ ఫుల్లీ, కొంతవరకు అతను వాటిని దూరం చేయగలిగాడని మనం చెప్పచ్చు. మరి పంజాబ్ కింగ్స్ టీంలో మార్పులు ఉంటాయి. డెఫినెట్గా మార్పులు ఉంటాయి కదా. ఎందుకంటే లాస్ట్ టైం మిచెల్ ఓవెన్ అనే ప్లేయర్ ట్రై చేశారు. అతను అంటే రీప్లేస్మెంట్గానే వచ్చాడు. ఇప్పుడైతే జాష్ ఇంగ్లీష్ వచ్చాడు కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు హిస్ ప్లేస్. అలాగే స్టాయినస్ని ఒమర్ జాయ్ ప్లేస్లో ఆడిస్తారా లేదా అనేది మనకి సందేహమే. ఇద్దరిలో ఒకరే ఉండే అవకాశం ఉంది. అండ్ బార్ట్లెట్ ప్లేస్లో కైల్ జేమిసన్ ఆడిస్తారు. కైల్ జేమిసన్ ఇస్ అన్ ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, టాల్ మ్యాన్, ఐ కెన్ ఎక్స్ట్రాక్ట్ సమ్ బౌన్స్. సో కైల్ జేమిసన్ వచ్చే అవకాశం ఉంది. సో 3 మార్పులు వాళ్ళ టీంలో ఉండే అవకాశం. బట్ ఒమర్ జాయ్ మైట్ కంటిన్యూ. స్టాయినస్ని ఆడిస్తారు. ఒమర్ జాయ్ ఇస్ డూయింగ్
చిప్పింగ్ ఇన్ బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అతన్ని చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ అయితే ఇస్తున్నాడు కాబట్టి అతన్నే కంటిన్యూ చేసే అవకాశం. పిచ్ ఎలా ఉంటుంది? జైపూర్లో ఈ సీజన్లో అంతకుముందు ఎప్పుడు అంత హై స్కోరింగ్ కాదు, కానీ ఇక్కడ 200 యావరేజ్ స్కోర్ ఉంది. సో హై స్కోరింగ్ మ్యాచ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హై స్కోరింగ్ మ్యాచ్ ఉంటుంది డెఫినెట్గా. రెండు టీమ్స్కి అది ఛాలెంజ్. ఢిల్లీ క్యాపిటల్స్ కనుక దెబ్బ కొట్టితే భయంకరమైన దెబ్బతింటారు పంజాబ్. సో ఢిల్లీ క్యాపిటల్స్కి ఆ క్యాపబిలిటీ ఉన్నది, లేదని కాదు. స్టార్క్ని మిస్ అవుతున్నారు, అక్షర్ ఆడతాడో లేదో డౌట్. బట్ స్టిల్ పంజాబ్ కింగ్స్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. డెఫినెట్గా పంజాబ్ కింగ్స్కే ఎక్కువ విజయావకాశాలు మనకి కనిపిస్తున్నాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ, ముంబై ఫ్యాన్స్ కానీ, జీటీ ఫ్యాన్స్ కానీ పంజాబ్ ఓడిపోవాలని కోరుకున్నాను. టాప్ 2 గురించి 4 టీంలు కూడా రేస్లో ఉన్నాయి. 4 టీములు కూడా రేస్లో ఉన్నాయి, ఎవరు వస్తారనేది. ఎందుకంటే ఇప్పుడు మా జీటీ అండ్ ఆర్సీబీ ఓడిపోవడంతో సినేరియో మరింత ఇంట్రెస్టింగ్గా మరి. నేను ఏమనుకున్నానంటే ప్లే ఆఫ్స్ డిసైడ్ అయిన తర్వాత మనకి ఇది చాలా ఆర్డినరీగా ఉంటుంది మిగతా రిమైనింగ్ 7 మ్యాచెస్. కానీ ఈ టాప్ 2 వ్యవహారంతో ఈ మ్యాచ్లన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారినాయి కదా.